హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సాయి గేమింగ్. ఈరోజు నేను మా తమ్ముడు కలిసి వచ్చేసాము ఇంకో కొత్త వీడియో తోటి. ఇప్పుడు మనం ఆడుతున్న గేమ్ పేరు రోబ్లాక్స్ గైస్. రోబ్లాక్స్లో మనం ఇప్పుడు ఇంకా గేమ్స్ ఆడుతున్నాం గైస్. ఇప్పుడు ఇంకా గేమ్స్ ఎలాంటిదంటే స్క్విడ్ గేమ్. మీకు ఇప్పుడు స్క్విడ్ గేమ్ తెలియదని చెప్పకండి, ఎందుకంటే ఇప్పుడు చెప్తానులేండి. మీకు తెలియదంటే ఇప్పుడు ఈ స్క్విడ్ గేమ్స్ ఎలాంటిదంటే మీకు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి కొన్ని గేమ్స్ ఆడిపిస్తారు. గెలిస్తే పోతావు, లేకపోతే చంపేస్తారు అంతే. ఇప్పుడు ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆడుతున్న ఫస్ట్ గేమ్ పేరు రెడ్ లైట్ గ్రీన్ లైట్. రెడ్ లైట్ అంటే కదలాలి, గ్రీన్ లైట్ అంటే ఆగాలి. మేము ఇప్పటిదాకా రెడ్ లైట్ అంటే ఆగాలనుకున్నాం. సారీ గాయ్స్, టెక్నికల్ మిస్టేక్. రెడ్ లైట్ అంటే ఆగాలి, గ్రీన్ లైట్ అంటే కదలాలి. పొరపాటుగా రెడ్ లైట్ అంటే కదలాలని చెప్పేసిన లేదు. కానీ సినిమాటిక్స్ గేమ్స్ అయినా కానీ గేమ్స్లోనే సినిమాటిక్స్ పెట్టేసినారు వీళ్ళు. సరే ఇప్పుడు రండి, ఇప్పుడు దీనికి ఒకటి సోది ఉంటుంది. రెడ్ లైట్ గ్రీన్ లైట్. వెల్కమ్ కాన్సిస్టెన్స్. టు విన్ దిస్ గేమ్, మూవ్ వెన్ యూ హియర్ గ్రీన్ లైట్. డు నాట్ మూవ్ వెన్ యూ హియర్ రెడ్ లైట్. రెడ్ లైట్ లో కలిసారంటే మిమ్మల్ని చంపి బొంద పెడతాం అంతే. సరేలేండి, ఇప్పుడు గ్రీన్ లైట్ వచ్చింది, పరుగు ఆగిపోవాలి. కానీ ఇందులోన కొత్త కాన్సెప్ట్ ఉంది. అది రెడ్ లైట్ వచ్చినప్పుడు కదిలినా నువ్వు కదలచ్చు. ఇది తెలియదా ఇప్పటి వరకు? ఇప్పుడు ఇందులోనే ఉంది కొత్త ఫ్యూచర్. సరేలేండి, చూసారా ఎంత త్వరగా కంప్లీట్ చేసేస్తున్నాను. మనమంటే ప్రో గాయస్ ఈజీగా గెలిచేస్తాం. కానీ ఇప్పుడు ఇంకా ఎంతసేపు ఉంటుందో, త్వరగా పోవాలి. ఇంకా చాలా టైం ఉంది. టైంతో పనిలేదు, త్వరగా పోవాలి, కంప్లీట్ చేయాలి, ఆడుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను స్టాప్ చేసిన కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఎందుకు అలా సోది మొత్తం చూపిస్తే వీడియో ఇక్కడ నుండి ఎక్కడికో పోతుంది. అందుకే స్కిప్ చేసేసినాం. ఇప్పుడు మళ్ళీ మనం అది కంప్లీట్ చేసుకుని వచ్చేసాం. మీకు తెలిసింది కదా దాంట్లో మనం గెలిచేసామని. ఓకే, ఇప్పుడు మళ్ళీ వచ్చి చెప్పడం స్టార్ట్ చేసిండు. అందరు స్కిప్ కొట్టండి రా. నాకు ఇది వినాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్ మ్యాన్ ఉచ్చపోసుకొని పారిపోతున్నాడు. కానీ ఇప్పుడు మనం వీళ్ళ దగ్గరికి పోయినామంటే కాల్ చేస్తాడు డింగ్ అని. సరే గాయస్, ఇప్పుడు మా తమ్ముడు ఆడతాడంట. వచ్చేసాను గాయస్. ఇదేంటన్నా కొత్తగా వచ్చింది? ఏమలే స్కిప్ కొట్టండి రా. ఎవరి సోరీని చూడాలనుకోవట్లే గాయస్. మీకు చూపియాలా గాయస్? ఆగండి గాయస్, చూపిస్తా. ఆగండి ఒక దగ్గర. చూసారా గాయస్, వాళ్ళు అట్లా పుష్ అయిపోతున్నారు. అదే మీకు చూపించాలనుకున్నా గాయస్. వారు గ్రిచ్గా అయిపోయారు, బాడీ పార్ట్స్ అట్టి వెళ్ళిపోయాయి గాయస్. సరే నన్ను పుష్ చేస్తాంట గాయస్. అది గుర్తుంచున్నారా గాయస్? వాళ్ళని చూసుకోండి గాయస్, చెప్తా. గాయస్ ఇట్లా అయితే స్కూల్లో కూడా ఇంత నీట్గా ఉండాలేమో గాయస్, లైన్ వేస్గా. సరేలే గాయస్, ఇక్కడ ఏదో చెప్తున్నారు. సోరీ మొత్తం మాకు అవసరంలో వెళ్ళిపోతాం పదండి గాయస్. ఇక్కడ ఎందుకు అందరు స్ట్రైట్ నిల్చున్నారా తెలుసా గాయస్? నిల్చోకుంటే చంపేస్తారు. అవును గాయస్, మర్చిపోయా. ఇప్పుడు ఫోటోలు తీయాలి, పోస్ట్ తీసుకొని. సరే గాయస్, ఇందులో కొత్తగా ఉంది. స్టార్టింగ్లోనే ఫోటోలు దిగుతారు, కానీ వీళ్ళు ఇక్కడ దిగుతున్నారు ఫొటోస్. గాయస్ గాయస్ మనోరు హీరోలు ఎక్కున్నారు గాయస్. ఫ్రంట్ కాదు 4, 5, 6 లెక్క. సరే గాయస్, పదండి వెళ్తాం. అన్న వెళ్ళిపో అన్న. స్కిప్ చేసేస్తాం గాయస్. దాన్ని ఎవరు చూస్తారు అన్న? స్కిప్. ఓకే, ఇప్పుడు నేను పోతున్నా. మనం ప్రో గాయస్ కదా, దెబ్బ వెళ్ళిపోతాం. మా తమ్ముడు అయితే ఇట్లా డింగ్ దుంగ్ అన్న పోతాడు. గాయస్ నేను పుష్ చేయాలంటే మా అన్న నాకు ఇల్లేదు గాయస్, కింద పారేసేవాళ్ళని. మస్తు మజా వచ్చేది. వైట్ రూమ్ మనమే ఇక్కడ. అది పుష్ చేస్తున్నా అనుకుంటున్నావు కదా, నువ్వు పోయి పడినా అనుకో, నీ సంగతి అవుతుంది. ఏం కాదు. సరే గాయస్, వెళ్తాం పదండి. గాయస్ ఆరండి గాయస్, ఇట్లా వెళ్ళారు. సరేలే గాయస్. ఇదేంటి మన స్పైడర్ మ్యాన్ పాప మీరు కొట్టేసరే. సినిమాటిక్స్ మనోడు సీరియస్ చూస్తున్నాడు గాయస్. ఏం మెంటల్ నా కొరకు నన్ను కొడతావా రా అని చూస్తున్నాడు గాయస్. సరే గాయస్, ఏమొచ్చిందో చూస్తాం. అదేంటి గాయస్ మనకు కనిపించట్లే. ఇదేంటి ఏదో ఎక్స్ప్రెషన్ పెట్టారు, ఏదో చెత్త. గ్లిచ్ గ్లిచ్ గ్లిచ్.
అన్నలు కనిపిస్తున్నాయి. అన్నలు ఉన్నాయి. గాయస్ సార్ వచ్చింది గాయస్. ఇప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది సార్, గుర్తొస్తుంది గాయస్. ఏంటంటే సార్ మెగా, మనమే మెగా స్టార్స్ గాయస్. మనం కాదు, చిరంజీవి మెగాస్టార్ కాదు, మనం అంత సీన్ల గాను మనం 4, 5, 6 అయ్యా ఏ సరిగ్గా చెయ్యి గాయస్. ఈజీ గాయస్, ఇది ఈజీ బజ్జీ గాయస్, చేసేయచ్చు. అందుకే ఇన్ని స్క్రాచెస్ వచ్చినాయి నాన్న. ఒక్కసారి టైప్ చేస్తే అన్ని స్క్రాచెస్ వచ్చేసాయి. సరే గాయస్, ఈజీ చేసేస్తాం. అయిపోతుంది. అయిపోయింది సరే గాయస్. సరేదండి, పదండి వెళ్తాం ఇప్పుడు మనం. ఇదేంటి సారా స్టార్ తినేసి మా తమ్ముడు నేను మెగాస్టార్లు అయిపోయినాం. సరే గాయస్, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కలుస్తాం. బాయ్. మీ లోపల కోతి పనులు చేస్తా. కోతి పనులు అన్నీ చేస్తాడు ఈ లోకంలోని ఉన్నవన్నీ. ఓకే పరిగాల్సిన అవసరం లేదన్నా. ఇదేంటి ఆఫ్ అవ్వట్లే. అమ్మాయి ఆఫ్ అయింది. సరే గాయస్, ఇప్పుడు మళ్ళీ వచ్చేసాం. గాయస్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎవరినో ఒకరు పుష్ చేయాలి గాయస్, సరిగ్గా పుష్ చేయాలి. ఇది పోనీయండి, ఇది దీని తర్వాత పుష్ చేస్తాం. ఇది మనం పుష్ చేస్తున్నారు, ఇది పోనీయండి, ఆ సంగతి చెప్తాం చూసుకో. ఇదేంటి పోవట్లేదు, ఇంతసేపు అవుతుంది ఏంట్రా స్వామి. స్కిప్ చేయండి రా ముగ్గులు. అది ఇప్పుడు ఒక్కరే స్కిప్ చేయండి ప్లీజ్. అదే స్కిప్ చేయండి. రండి ఇప్పుడు చూపిస్తాం. పుష్ వెళ్ళిపోయారన్నారు. తాకినట్టుందేమోలే, పరండి వెళ్తాం. ఇది గండి అన్న కొంచెం సేపు ఇది సింక్ చేసేదాకా. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇవి తింటాం, కూల్ డ్రింక్ తాగుతాం, మోజ్ మస్తీ. దండి ఇప్పుడు ఆడతాం, డ్రింక్ చేస్తాం. సోడా తాగుతున్నాం గాయస్. ఇప్పుడు సోడా తాగిన తర్వాత ఇదే మనకి ఇప్పుడు వెపన్గా కాబోతుంది. మీకు తెలిసిందేగా. దాన్ని ఇప్పుడు బద్దలు కొట్టి డిపిక్ ఓడించాలి అందరినీ. ఓకే, ఇప్పుడు ఇంకా టైం ఎంత ఉంది? 11 సెకండ్స్ ఉంది. 11 సెకండ్స్ తర్వాత ఇంకొక మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఇంకని 5, 4, 3, 2, 1 అయిపోయింది. ఇంకా లైట్స్ ఆఫ్ చేయలేదు. ఇప్పుడు అయింది చూడండి. ఇప్పుడు బాటిల్ ప్లాస్టిక్ కాదు, గ్లాస్ బాటిల్ అందరి చేతుల్లో వచ్చేసింది. అరే ఇది మనల్ని ఓడించడానికి వచ్చేసింది, ఎలిమినేట్ చేయడానికి. పరుగు. అవును గాయస్, అక్కడ గ్లిచ్ అయింది గాయస్. మనకి ఎందుకో బాటిల్ దొరకలేదు గాయస్. ఓకేలేండి, ఇప్పుడు అయిపోయింది. నేను సర్వైవ్ అయిపోయినా, ఎట్లనో ఒకలా మస్తు సర్వైవ్ అయిపోయినా. ఇప్పుడు ఆల్మోస్ట్ చనిపోతాను అనుకున్నానా, ఆడిని చంపేసిన ఉల్టా, ఆడిని ఓడించేసిన. ఇప్పుడు మనం సేఫ్. సరే, ఇప్పుడు నెక్స్ట్ గేమ్ మా తమ్ముడు ఆడతాడు. ఇంకెన్ని గేమ్స్ ఆడగలమో ఏమో. ఓకే, ఇప్పుడు ఇంకా వెళ్ళి స్కిప్ కొట్టట్లే ఎవరు. చూస్తూనే ఉన్నారు. అదే స్కిప్ కొట్టండి. లాస్ట్ ఒక్కడు కొట్టండి రా, స్కిప్ వెళ్ళిపోతాడు. వీళ్ళు లాస్ట్ వాడికి మాత్రం కంపల్సరీ చూడాలి. ఓకే, హైడ్ అండ్ సీక్ టగ్ ఆఫ్ వారా. మనమైతే హైడ్ అండ్ సీక్ ఎంచుకుంటాం. మా తమ్ముడు హైడ్ అండ్ సీక్ ఆడతాడు. ఎట్లా ఆడతాడో చూద్దాం. దుల్ల కొట్టేస్తాడు అనిపిస్తుంది. మా తమ్ముడు దుల్ల కొట్టి చింపేస్తాడు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పదండి పోదాం. పోయినాక మా తమ్ముడికి ఇస్తాం. మా తమ్ముడు ఎట్లా ఆడతాడేమో. ఇప్పుడు పదండి. ఇంకా ఎన్ని మినిట్స్ ఉంది? ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు డోర్స్ ఓపెన్ అయితే మనం వెళ్తాం. ఇంకా అది ఓపెన్ అయిపోయింది, నడవండి. ఇందులోనేమో కానీ డైరెక్ట్ లిఫ్టే ఉంది. డైరెక్ట్ లిఫ్ట్ మీద నుండి దమ్మని లోపలికి దూరిపోవాలి అంతే. సరే, ఇప్పుడు ఉరకాలి. రన్నింగ్. సరే, ఇప్పుడు రన్నింగ్ చేసుకొని పైనకి ఎక్కిపోతున్నా. పైనకి ఎక్కి నాకు ఇస్తే, ఎందుకంటే మా తమ్ముడికి కొద్దిగా రాదు కదా. అందుకే మనం ప్రో కదా, అందుకే మనమే పోయేసి మా తమ్ముడికి ఇస్తాం. అవును, చిందులు చేయాలంట. ముందుడికి రాని కూడా రాదు. నాకు చెప్తున్నాడు గొప్ప. సరే, ఇప్పుడు ఇంకా ఎన్ని మినిట్స్ ఉన్నాయి? 23 మినిట్స్లోనే అట్లా వెళ్ళిపోవాలా.
మా తమ్ముడు అయితే టైం అయిపోయే వరకు వెళ్తూనే ఉంటాడు. సరే గాయస్, ఇప్పుడు మనం ఇందులో ఎంటర్ అయిపోయినాం. ఇది సీజన్ 3లోని ఒక గేమ్. ఇప్పుడు మా తమ్ముడు ఆడతాడంట. సరే కొద్దిసేపు ఈ కట్సీన్ అయ్యే వరకు ఆడదాం, తర్వాత మా తమ్ముడికి ఇద్దాం గేమ్ స్టార్ట్ అయినాక. సరే ఇంకా ఎన్ని మినిట్స్ చూడండి గాయస్. కట్సీన్, సినిమాటిక్స్. సరే ఇప్పుడు మన ఛాన్స్ వచ్చింది డైరెక్ట్. ఇప్పుడు ఓపెన్ చేసి మనకి ఏమొచ్చిందంటే రెడ్ వచ్చిందంట. అన్న అందుకే నీకు ఇయ్యనన్నా, నేను రెడ్ వస్తాను నీకు ఎప్పుడు చూసినా. సరే గాయస్ మనోరు చూస్తున్నారు గాయస్. ఇప్పుడు చూస్తాం సైకోలెడ్డి చూపిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు గర్ల్స్ని. వాళ్ళు చిండిరు గాయస్. చూస్తాం రండి. ఒక్కొక్కరు సినిమాటిక్స్ గాయస్ కొట్టే పట్ట తెచ్చాట. ఇప్పుడు ఏంటి తనేసాడు పరుకున్న రాయిగా గుడ్ నైట్. సరే గాయస్ ఇప్పుడు చూస్తాం. వీరికేంటి ఫేస్ లేదు, అది వాళ్ళ సినిమాటిక్స్ కానీ నువ్వు ఆడు. సరే దాన్ని ఆడతాం. నేను ఒక్కరిని ఆడతా దా. ఇప్పుడు ఎవరినో చంపేస్తున్నారు వాళ్ళు. మీరు 6 మెంబర్స్లో ఒకరిని చంపేస్తున్నారు. యమ్మీ గాయస్, దారి బాగుంది గాయస్. ఏం చేయాలంటే ఇప్పుడు మనం అదే ఎవరినో ఒకరిని చంపాలి గాయస్. దీనిలో రెడ్ వాళ్ళు బ్లూ వాళ్ళని చంపాలి గాయస్. సరే గాయస్ ఇప్పుడు వెళ్తాం. ఏమైందో తెలుసా గాయస్, లాస్ట్ పార్ట్ లేదు గాయస్. అది ఏమైందో తెలియదు గాయస్. ఏదో పెంట్ అయిపోయింది, లేదు గాయస్. దీని తర్వాత కంటిన్యూషన్ లేదు, అది పోయింది. సరే గాయస్ ఇక్కడ ఎవరినో చంపుతున్నారు గాయస్, కానీ ఎట్లా చంపుతారో అర్థం కావట్లేదు గాయస్. ఇప్పుడు ఇది రికార్డింగ్ పోయింది. దీని తర్వాతది మేము ఓడిపోయినాం. సరే గాయస్ మళ్ళీ